అలాంటి టైంలో వేరే వాళ్ళైతే నిజంగా కుంగిపోతారు. వేరే హీరో గానీ, వేరే ప్రొడ్యూసర్‌లు గాని అయితే. సో, కృష్ణ గారు ఎలా ఉండేవాళ్ళు అసల? ఏంటి ఆయన సెట్స్‌లో గానీ, మామూలుగా విడిగా గానీ, మీతో డిస్కషన్స్‌లో గానీ, ఆయన ఎలాంటి కామెంట్లు చేసేవాళ్ళు? అసలు ఆయన ఎలా ఉండేవాళ్ళు అప్పట్లో? ఆయన ఎప్పుడు ఫెయిల్యూర్కి కుంగిపోడు అది ఓకే. అది ఎప్పుడైనా స్పోర్టివ్గా తీసుకునేవాడు. అన్న పాయింట్లో అంత ధైర్యం చేసి ఎట్లా రిలీజ్ చేశారన్నారు. ఆయన కెరీర్ కోసం పుట్టిందే పద్మాలయ. అవును. కెరీరు మిగతా హీరోలు పెద్ద పెద్ద సినిమాలు పెద్ద ప్రొడ్యూసర్లు చేస్తున్నారు. మన కృష్ణ గారితో చిన్న సినిమాలు అనే దానికి ఆగిపోకుండా పెద్ద సినిమాలు తీయటానికి బయట వాళ్ళు అంత తేలిగ్గా రారు కదా. ఆ రిస్క్ ఏదో మనమే తీసుకుందామని పెద్ద సినిమాలు తీయటం మొదలెట్టాం. తర్వాత బయట అందరూ తీస్తున్నారు. ఒకసారి ఆ సక్సెస్ చూపిస్తే తప్ప, అంటే ఒకసారికి ఇంత బడ్జెట్ లిమిట్ అని ఉండేది. ఈ సబ్జెక్టు స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాత సార్ ఎప్పుడన్నా హిందీలో వచ్చిన ఉపకార్కి కానీ, అలాగే అంతకుముందు ఎన్టీఆర్ది వచ్చి రైతు బిడ్డ కానీ కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి అనే ఫీలింగ్ ఎప్పుడన్నా అనిపించిందా? ఇది ఉంటుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ పడిన తర్వాత పంచకట్టడం ఉంటుంది, బండి ఎత్తడం ఉంటుంది, లేకపోతే కుప్పనూరు బిళ్ళు ఉంటాయి. వాటిలో కూడా ఉంటాయి. ఉపకారం అన్నావు కాబట్టి చెప్తున్నా. ఉపకారంలో ఉంటాయి. అది కూడా విలేజ్ పిక్చర్, విలేజ్ క్యారెక్టర్. కొన్ని ఆ సీన్లు దాంట్లో ఉండదు, దీంట్లో ఉండొచ్చు అని కొంతమంది కామెంట్ చేసి, కానీ విలేజ్ పిక్చర్ అన్న తర్వాత అయ్యే ఉంటాయి. అవును, వాతావరణం అంటేనే ఇక అవన్నీ కామన్ కదా. కామన్.